సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఐస్ క్రీమ్. సో ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అని జ్యూసెస్ అని ఇలా చాలా తినాలి తాగాలి, ఎందుకంటే ఎండలు అంతలా ఉన్నాయి. మరి ఇంక ఇవాళ అయితే మేము ఇంట్లో హోమ్ రెమెడీ చేస్తున్నాం. అదే అండి కుల్ఫీ చేస్తున్నాను అనమాట. ఇంక ఇంట్లో పిల్లలు ఉంటే ఐస్ క్రీమ్స్ అయితే తింటూనే ఉంటారు. బయటికి వెళ్తే ఎన్ని ఐస్ క్రీమ్స్ తింటారు అసలు. ఇంక అందుకని ఇవాళ నేను సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నా. దీనికోసం ముందుగా బాదం పప్పును అయితే ఓవర్ నైట్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక ప్యాన్లోకి మిల్క్ వేసేసుకొని బాగా పొంగు వచ్చిన తర్వాత అందులోకి షుగర్ వేసుకొని తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకే వేసేసుకోవాలి. ఆ బాదంని అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, బాదం మిల్క్ కూడా ఇందులో వేసేసుకొని ఇలా దగ్గర పడే వరకు మనం బాగా కలుపుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 8 hours మన కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మౌల్స్లో వేసిన తర్వాత నాకు ఇంకా కొంచెం మిగిలిపోయింది, అందుకని ఇంకొక గ్లాస్లో కూడా వేసాను. ఇక్కడ ఐస్ క్రీమ్ మౌల్స్లో పైన క్యాప్స్ అయితే కొన్ని ఎక్కడో పడిపోయాయి, ఇంకా అందుకనేసి నేనైతే స్టిక్స్ అయితే పెట్టేశాను. ఇంకా గ్లాస్లో కూడా వేసేసుకొని మొత్తం రెడీ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఫైనలీ మన కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ టైం చేశాను. ఇంకెప్పుడెప్పుడా అని తినడానికి మా బాబు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఫైనలీ ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఇంకా ఐస్ క్రీమ్ వేసి చూస్తున్నాను. ఇంకా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా కొంచెం మిగిలిందని గ్లాస్లో కూడా వేసాను కదా, ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది నాకు షేప్ అయితే. ఇంకా మా బాబు అయితే ఐస్ క్రీమ్ తిని చాలా బాగా ఎంజాయ్ చేశారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. వెళ్తూ వెళ్తూ వీడియోకి లైక్